ఏంటి మామ్, ఈ బాలంతరాలు నీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడిందా? కొంపదీసి నువ్వు కరిగిపోలేదు కదా? నువ్వు కరిగిపోయినా నేనైతే కరుణించను మామ్. మనం ఫంక్షన్కి వెళ్ళకూడదు. శ్రావ్యని తీసుకుని మనందరం ఫంక్షన్కి వెళ్తున్నాం అదితి. ఏమంటున్నావు మామ్? మనం ఎందుకు వెళ్ళాలి? మనం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా. కోరుకుంటే వెళ్ళాలా? వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు జరిగాయి? ఫ్యామిలీ అన్నాక గొడవలు వస్తుంటాయి అదితి. కొన్నిసార్లు సర్దుకుపోవాలి. అలా అడ్జస్ట్ అవ్వకపోతే కష్టం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మామ్? తను ఏం చేసింది నిన్ను? ఆ గౌతమ్ని మాయ చేసినట్టు నిన్ను కూడా మాయ చేసిందా? తనేం చేయలేదు అదితి. నేనే మనసు మార్చుకున్నాను. ఎంతైనా శ్రావ్య వాళ్ళ కూతురు కదా. ఆ ఇంటి ఫంక్షన్కి శ్రావ్య రావాలని కోరుకుంటున్నారు. శ్రావ్యతో పాటు మనం కూడా వెళ్ళాలి. అలా కాదని మనం వెళ్లకుండా శ్రావ్యని పంపకుండా ఉంచడం పద్ధతి కాదేమో అని అనిపించింది. మా మామ్ ఏం చేశారు? అదితి మత్తు మందు పెట్టావు. అదితి వదులు. అదితి అదితి తన్నేం చేయకు. అదితి ఏం చేస్తున్నావు? దీన్ని ఏం చేసినా పాపం లేదు. అన్నిటినీ తాగు అదితి, చేస్తుంది. వదలు అదితి. వదలు దీన్ని. అదితి తను పచ్చి బాలింత. నువ్వు కూడా డాక్టర్ అని మర్చిపోకు. ఫంక్షన్కి వెళ్దామని మామే చెప్తుంది కదా అదితి. వెళ్దాం. వెళ్ళి మళ్ళీ అక్కడ మనం అవమానాలు పడాలా? ఈసారి మీకు అక్కడ ఏ అవమానం జరగదు అని నేను మీకు మాటిస్తున్నాను అదితి. నువ్వెవరే మాట ఇవ్వడానికి? నేను నమ్మి మేము రావాలా? కుదరదు. అదితి మొండిగా ప్రవర్తించుకో. ఫంక్షన్కి వెళ్దామని మీ అమ్మే కదా చెప్తుంది. కావాలంటే మీరందరూ వెళ్ళండి, నేను రాను. అందరూ వచ్చి నువ్వు రాకపోతే ఎలా అదితి? ఏ నేను రాకపోతే నీ కొడుకు బారసాల జరగదా? కావాలంటే శ్రావ్యం తీసుకెళ్ళు. శ్రావ్యతో పాటు మీరందరూ కూడా రావాలి. అందరం వస్తాం. మామ్ ఇంకేం మాట్లాడకదితి. నేను మాటిచ్చాను, మనం వెళ్తున్నాం అంతే. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా రండి. థ్యాంక్స్ వదినా. తప్పకుండా రండి సార్. నందు, నువ్వు కూడా రావాలి. నేను వెళ్ళొస్తాను. బారసాల రోజు కలుద్దాం. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీ మనసు మార్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నందు, మనం నా మేనల్లుడి ఫంక్షన్కి వెళ్తున్నాం. గౌతమ్ గారు, మీరేంటండి ఇక్కడ? నేను మీకోసమే వచ్చానండి. ఎప్పుడొచ్చారు? మీతో పాటే వచ్చాను. అదేంటి, మీకు ఆకాష్ అనే ఫోన్ చేశాడని హాస్పిటల్కి వెళ్తానన్నారు కదా? అబద్ధం చెప్పానండి. శ్రావ్యని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బారసాలకి పిలవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మీకు తోడుగా నేను వస్తాను అంటే వద్దన్నారు. మిమ్మల్ని ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదండి. అలానే నేను వస్తానంటే మీరు ఒప్పుకోలేదు. అందుకే మీకు తెలియకుండా నేను వచ్చాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా మిమ్మల్ని ఒక్కదాన్నే పంపిస్తానని ఎలా అనుకున్నారండి? అందుకే వచ్చాను.
ఇక్కడ దాకా వచ్చారు, మరి నాతో పాటు ఇంట్లోకి రాలేదు ఎందుకని? నేను వస్తే గొడవ అవుతుంది, అందుకే బయటే ఉన్నాను. ఇంట్లో ఏం జరిగిందండి? వాళ్ళు బారసాలకి రాము, శ్రావ్యని కూడా పంపించమని అన్నారు కదా, అనే ఉంటారు. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? బారసాలకి శ్రావ్య వస్తుంది, శ్రావ్యతో పాటు వాళ్ళందరూ కూడా వస్తారు. ఏంటండి మీరు చెప్పేది? బారసాలకి రావడానికి వాళ్ళు ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? మనమేమీ వాళ్ళకి శత్రువులం కాదు కదా. మీరు చెప్పేది నిజమేనా? నిజంగా శ్రావ్యం తీసుకుని వాళ్ళందరూ ఫంక్షన్కి వస్తామన్నారా? వస్తానన్నారండి. నేను నమ్మలేకపోతున్నా. అసలు మీరు వాళ్ళని ఎలా ఒప్పించారు? ఎవరికి ఎలా చెప్పాలో, ఏ విషయాలు చెప్తే బాగా అర్థమవుతాయో ఆ విషయాలు చెప్పి వాళ్ళని ఒప్పించానండి. అంతగా ఏం చెప్పి ఒప్పించారండి? అదంతా మీకెందుకులేండి, ఇక ఆ విషయం వదిలేయండి. బారసాలకైతే శ్రావ్య వస్తుంది, యామిని మేడం వాళ్ళు కూడా అందరూ వస్తారు. మీరు హ్యాపీ కదా? చాలా థ్యాంక్స్ అహల్య గారు, నేను చాలా హ్యాపీ. మా అమ్మ కోరుకున్నట్టు శ్రావ్య మన బాబు బారసాలకు వస్తుంది. ఇక పదండి. చూసావా మామ్, ఆ గౌతమ్ మన ఇంటి దాకా వచ్చాడు, కానీ ఇంట్లోకి రాకుండా బయట అహల్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నా గురించి అస్సలు ఆలోచించట్లేదు. అలాంటి వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. వాడు నిన్ను అసలు కేర్ చేయడం లేదంటే నువ్వు వింటున్నావా? ఇప్పుడైనా నీకు అర్థమైందా? నాకెప్పుడూ అర్థమైంది మామ్, కానీ వాణ్ణైతే నేను వదిలిపెట్టను. వాడి లైఫ్లో నుంచి ఆ అహల్యని, దాని బిడ్డను బయటికి గెంటేసి గౌతమ్ని నా సొంతం చేసుకుంటాను. అయినా నువ్వెందుకు మామ్ వాళ్ళ ఇంట్లో జరిగే బారసాలకు వస్తానని చెప్పావు? అది నాకు నచ్చలేదు. ముందేమో వెళ్ళను అన్నావు, తర్వాత మాట మార్చావు. ఏం చేయమంటావు అదితి? ఆ అహల్య నన్ను బ్లాక్మెయిల్ చేసింది. వాట్? అహల్య నిన్ను బ్లాక్మెయిల్ చేసిందా? దానికి అంత ధైర్యం ఎక్కడిది మామ్? అసలు అది నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేసింది? మనం శ్రావ్యని కిడ్నాప్ చేయించాం కదా, ఆ రౌడీని అహల్య పట్టేసింది. వాణ్ణి కట్టేసి కొట్టి మనమే కిడ్నాప్ చేయించామన్న నిజం చెప్పించి వీడియో తీసి నాకు చూపించింది.